హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హిలోస్లో స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నా ఊపిరి నువ్వే పార్ట్ 20 అండి. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ రాయండి అబ్బా. మరి ఇంక మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా? దీపతో ఆ ఇంట్లో ఎవరూ సరిగా మాట్లాడకుండా, ఆమెను తన ఇష్టంతో సంబంధం లేకుండా తన పిన్ని స్వప్న ఇంటికి పంపించేస్తారు. నారాయణ ఎలా అయినా సరే రవి దీప పెళ్లి చెయ్యాలి అని ప్లాన్ చేస్తాడు. మరోవైపు కార్తిక్ తన మామయ్య పోస్ట్మార్టం రిపోర్ట్స్ని పరిశీలించి వాటితో ఏమన్నా ఆధారాలు దొరుకుతాయేమోనన్న విషయం తెలుసుకునే ఉద్దేశంతో వాటిని తీసుకొని అప్పుడే ఇంటి నుంచి బయలుదేరుతుంటే అతనికి అరకు పోలీసులు ఫోన్ చేసి వారు సేకరించిన వివరాలను చెప్పి వారు సంపాదించిన ఫోన్ నెంబర్ని అలాగే ఆ వ్యక్తి వివరాలను కార్తిక్కి పంపిస్తూ వైజాగ్లో కూడా ఈ కేసుకి సంబంధించి స్టేషన్లో ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వమంటూ అక్కడ పోలీసులకు ఇప్పుడు ఇచ్చిన ఆధారాలను వారికి ఇస్తే వాటి ద్వారా వారు ఎంక్వైరీ మొదలు పెడతారని, ఇక్కడ ఉన్న వారి ద్వారా ఇంకేమన్నా వివరాలను తెలుసుకోవచ్చేమోనని మేము ప్రయత్నిస్తామంటూ, అలాగే ఆ పోలీస్ స్టేషన్ వారితో కూడా టచ్లో ఉంటామంటూ పోలీసులు చెప్పడంతో కార్తిక్ సరే అంటూ వారు చెప్పిన విధంగానే ముందుగా అతను స్టేషన్కి వెళ్ళి అరకు పోలీసులు చెప్పినట్లుగానే వైజాగ్లో కంప్లైంట్ ఇచ్చి ఆఫీస్కి వెళ్ళి కేశవ్ని పిలిచి అతనికి కూడా ఫోన్ నెంబర్ని ఇంకా వివరాలను ఇచ్చి దీని గురించి తెలుసుకోమని చెప్పి కేశవ్ని అక్కడి నుంచి పంపించేసి అతనితో పాటు ఇంటర్ వరకు చదువుకున్న తన ఫ్రెండ్ రానా డాక్టర్ కాగా అతనికి ఫోన్ చేసి కలవడానికి వస్తున్నా అంటూ చెబుతాడు. మరోవైపు నారాయణ సువత్సల దగ్గరకు వెళ్ళి బాధను నటిస్తూ ఇదేం కర్మే నాకు అసలు అర్థమే కావడం లేదు. ఏ జన్మలో నేను నా బిడ్డ ఏం పాపం చేసుకున్నామో ఏమో, మా ఇద్దరికే ఎందుకు ఇలా జరగాలి అంటూ బాధపడుతుంటే సువత్సల ఆ మాటలు వింటూ ఏంటండి అసలు ఇప్పుడు ఏమైంది? అది కాకపోతే మనకింకా కోడలే దొరకదా ఏంటి? భూమి మీద అదొక్కటే ఆడపిల్ల. అయినా నా కొడుకు అసలు ఏం తక్కువ, వాడు దొరబాబులా ఉంటాడు. వాడికి తప్పకుండా బంగారం లాంటి పిల్ల దొరుకుతుంది. దీపను తలదన్నే పిల్లను తీసుకొచ్చి నా కొడుకు నేను పెళ్లి చేస్తా అంటుంటే నారాయణ బాధగా నువ్వు అనుకున్నట్లు ఒకరిని ప్రేమిస్తూ ఉన్నవాళ్ళు అలా అనుకోలేరుగా సువచ్చల. వాడు దాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడే, దాన్ని తప్ప మరో ఆడదాన్ని చేసుకోను అంటున్నాడు అంటుంటే సువచ్చల కొంచెం బాధగానే కానీ మనమేం చేయగలం చెప్పండి, ఆ సన్నాసి దానికి వీడి ప్రేమ అర్థం కావట్లేదు. కొన్ని రోజులు పోతే వాడే సర్దుకుంటాడు రండి. అయినా దానికి నిజంగా ప్రేమించేవాడు రాసి పెట్టలేదనుకుంటా ఆ మాయ మాటలు చెప్పేవాడిని నమ్ముతుంది. మనమేం చేయగలం చెప్పండి, మనం బిడ్డలను కంటామే కానీ వారి రాతలనైతే కనలేం కదా. నేను వాడికి సర్ది చెప్తాలేండి, మీరు బాధపడకండి అంటుంటే నారాయణ విసుగ్గా అంటే ఏంటే అసలు నువ్వనేది? నువ్వే వాడికి లేనిపోని ఆశలన్నీ పెట్టి వాడు మనసులో ప్రేమ పుట్టించావు. దీపే నా ఇంటి కోడలంటూ పెళ్లి చేస్తానంటూ ఎప్పుడు చూడు దాని గురించే మాట్లాడతావు. మరి ఇప్పుడు మళ్ళా కొత్తగా మర్చిపోమంటూ చిలక పలుకులు పలుకుతావేంటి? అవతల వాడు దానికోసం చచ్చిపోతానంటున్నాడే అనగానే సువత్సల ఏడుస్తూ రవి గదికి వెళ్ళగా రవి దీప ఫోటోని ఫోన్ స్క్రీన్ మీద చూస్తూ అలాగే మంచానికి ఆనుకొని బాధగా ఉంటే సువత్సల అక్కడికి వెళ్ళి ఫోన్ చేతి నుండి తీసేసి మంచం మీద విసిరి కొడుతూ ఏం రవి ఇది, దానికి నీ ప్రేమ పొందే అదృష్టం లేదురా. అలాంటి దానికోసం నువ్విలా చస్తానంటూ మాట్లాడడం, బాధపడ్డం నాకసలు నచ్చట్లేదురా. దాన్ని మర్చిపోరా. నీ మీద ఫీలింగ్స్ లేవని నీతోనే చెప్పిన దానికోసం ఇంతలా నువ్వెందుకురా బాధపడుతున్నావు అంటుంటే రవి తల్లిని గట్టిగా హగ్ చేసుకొని అమ్మ, నేను దాన్ని ఇష్టపడ్డానమ్మా. అదే నా భార్య అనుకున్నా. దానితో నా జీవితం మొత్తం ఊహించుకున్నా. ఇప్పుడు అది నా జీవితంలో లేదు అంటే ఎలా ఉండాలో నాకు తెలియడం లేదమ్మా. అమ్మ, నాకు దీప కావాలి. తనతో నా జీవితం మొత్తాన్ని నేను ఊహించేసుకున్నానమ్మా.
ప్లీజ్ అమ్మా నువ్వు ఏదో ఒకటి చేసి మా పెళ్ళి జరిగేలా చూడమ్మా అంటూ తల్లి భుజాల మీద నుంచి తండ్రిని చూస్తూ చిన్నగా కన్ను కొట్టాడు రవి. దాంతో నారాయణ చిన్నగా నవ్వుకుంటూ మనసులోనే కొడుకు నటనను మెచ్చుకుంటూ ఉంటే సువత్సల ఏడుస్తూ ఏం చేద్దాం చెప్పరా, అది శత్రువును ప్రేమించిందిరా, ఎలారా మరిప్పుడు, అదిప్పుడు మన దీప కాదురా, పూర్తిగా మారిపోయిందిరా, దాన్ని మర్చిపోరా అంటుంటే రవి మాత్రం అమ్మ నువ్వేం చేస్తావో నాకు తెలియదమ్మా, నేను నాన్నలా ప్రేమించిన అమ్మాయిని మనసులో పెట్టుకొని పైకి సంతోషాన్ని నటిస్తూ మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోలేనమ్మా, అయినా నీకు వాళ్ళ కుటుంబం గురించి తెలుసు కదమ్మా, దీపవాడి మాయ మాటల్లో పడిపోయింది, అందుకే అలా అంటుందమ్మా, అది మన ఇంటి పిల్లమ్మా, నీ కళ్ళ ముందు పెరిగిన పిల్ల, అది నా మరదలమ్మా, ఏదో తెలిసి తెలియక వాడి మాయమాటల్లో పడిపోయి ఉంటే మనం దాన్ని అలా వదిలేస్తామా చెప్పు, చిన్నపిల్లలు నిప్పును పట్టుకొని ఆడుకుంటానంటూ దాన్ని పట్టుకోవడం కోసం పోతూ ఉంటే మనం ఒకటి కొట్టో రెండు తిట్టో ఆ పనిని ఆపేయమా, ఇది కూడా అలాగేనమ్మా, నువ్వే ఏదో ఒకటి చేసి నేను దాన్ని పెళ్లి చేసుకునేలా చెయ్యమ్మా, దానికి నాకు పెళ్లి జరిగిపోతే నేనే దాని మనసును నా ప్రేమతో మార్చుకుంటా అమ్మా, ప్లీజ్ మా, ఇప్పుడు నాకు నా ప్రేమకు నువ్వే సాయం చేయాలి అమ్మా, నువ్వే మామయ్యతో నా ప్రేమ గురించి చెప్పి ఎలా అయినా సరే మళ్ళీ పెళ్లి గురించి మాట్లాడమా, తను లేకుండా నేను ఉండలేనమ్మా అంటూ చెప్పగా సువత్సల కొడుకు మాటలకు బాధకు ఆలోచనలో పడిపోయింది. దాన్ని చూసిన రవి నారాయణ ఇద్దరూ నవ్వుకుంటూ ఉన్నారు. ఇంకోవైపు దీప తన పిన్ని ఇంట్లో గదిలో కూర్చొని బాధపడుతుంటే దీప పిన్ని స్వప్న అన్నం తీసుకుని రాగా దీప వద్దు వద్దు అంటూ మారం చేస్తున్నా సరే స్వప్న దీపను బ్రతిమిలాడి అన్నం తినిపిస్తూ ఏంటి దీప అసలు ఏమైంది, నువ్వెందుకు ఇలా ఉంటున్నావు, అమ్మ ఎందుకు నాకు ఫోన్ చేసి ఉన్న పలానా వచ్చి నిన్ను తీసుకొని పొమ్మని చెప్పింది, అడిగితే ఏ విషయం నీకు ఫోన్ చేసి చెప్తా అంది, తీరా నేను ఫోన్ చేస్తే ఏదో ప్రేమ అంటూ నువ్వు దారి తప్పావంటూ చెబుతుంది, నాకు తన మాటలను నమ్మాలి అనిపించలేదురా, కానీ పరిస్థితి చూస్తే ఇప్పుడు అలాగే అనిపిస్తుంది, నేను పండక్కో సెలవులకో నిన్ను తమ్ముణ్ణి చెల్లిని ఒక 2 రోజులు పంపించమని చెప్పినా సరే అస్సలు పంపించే వాళ్ళే కాదు, ఒకవేళ పంపించినా సరే సాయంత్రానికల్లా వచ్చి మళ్ళా తీసుకుని పోయేవాళ్ళు, అలాంటి నిన్ను ఇలా నాతో పిలిచి మరీ పంపించారు అంటే నాకు కూడా అనుమానంగానే ఉందిరా, అసలు ఏమైందిరా అంటూ అడగ్గా తనతో 2 రోజుల తర్వాత అంత ప్రేమగా కుటుంబంలో ఒకరు మాట్లాడుతున్నందుకు దీపకు ఒక్కసారిగా దుఃఖం తన్నుకొని వచ్చి స్వప్నపిండి అంటూ ఆమెను హత్తుకుంటూ జరిగింది మొత్తం ప్రతి విషయం చెప్పడం ప్రారంభించింది. అలా కార్తిక్ని ట్రైన్లో చూడడం నుంచి కార్తిక్ నేనే ఫోన్ చేసి నీతో మాట్లాడతా అంటూ చెప్పి అతన్ని ఇంటికి పంపించేసినంత వరకు చెప్పింది. అదంతా విన్న స్వప్న దీప నీకు ఆ కార్తిక్ మీద ఇంత తక్కువ సమయంలో అంత ప్రేమ నమ్మకం ఎలా కలిగిందే అంటూ అడగ్గా దీప స్వప్న పిన్ని ఒడిలో తలపెట్టుకుని పిన్ని ఈ భూమి మీద మా నాన్నను తప్ప నేను మరో మనిషిని ఇంతలా ఇష్టపడతానని నాకు తెలియదు పిన్ని, బహుశా నేను ఇంతలా మారిపోవడానికి వాడు నా మీద చూపించిన ప్రేమ కూడా ఒక కారణమేమో, అది ఎలా ఉంటుందంటే మా నాన్న 23 సంవత్సరాలలో చూపించినంత ప్రేమ తను కొన్ని రోజుల్లోనే చూపించేశాడు పిన్ని, నాకు జ్వరం వస్తే నన్ను చిన్న పిల్లలా చూసుకున్నాడు, నాన్నలా తగ్గేంత వరకు నాతోనే ఉంటూ సేవలు చేశాడు, నేను ఆపదలో ఉంటే తన ప్రాణాలకు తెగించి నన్ను కాపాడాడు, ఒక రాత్రి మొత్తం అడవిలో నేను అతను ఒంటరిగా ఉన్నా సరే కార్తిక్ నాతో తప్పుగా ప్రవర్తించలేదు, నేను అతన్ని ప్రేమిస్తున్నానని చెప్పిన తర్వాత కూడా నా దగ్గర ఆ రాత్రిలో చనువు అస్సలు తీసుకోలేదు, ఇంకా ఇలా చాలా చాలా ఉన్నాయి పిన్ని, అందుకే అతని ప్రేమకు తిరిగి నేను ప్రేమించడం తప్ప మరేమీ ఇవ్వలేకపోయా, ఆ సమయంలో నా మనసు నా మాట వినలేదు పిన్ని, అలా అని తను నన్ను మీరు అనుకుంటున్నట్లు మోసం చేయలేదు పిన్ని, తన మామయ్య గురించి నాతో ముందే చెప్పాడు, వాళ్ళమ్మకు ఇలా ప్రేమించుకోవడం అన్నా ప్రేమించుకునే వాళ్ళన్నా భయం అంటూ
వారి కుటుంబంలో జరిగింది మొత్తం చెప్పాడు. అసలు తనకు కూడా మా ఇంటికి వచ్చి మా పెళ్లి గురించి అమ్మా నాన్నతో మాట్లాడేటప్పుడే తెలిసింది. చనిపోయింది ఎవరో కాదని పార్వతి దేవరాజులే అని అంటూ చెప్పడంతో ఆ మాటలు విన్న స్వప్న ఒక్కసారిగా షాక్ అవుతూ, దీపా అసలు నువ్వేమంటున్నావే? అంటే దేవరాజ్ అంటే నువ్వు భ భవానీ కొడుకున ప్రేమిస్తున్నావు అంటూ అడిగింది. దాంతో దీప షాక్ అవుతూ ఒక్కసారిగా స్వప్న ఒడిలో నుంచి లేచి, పిన్ని నీకు భవానీ ఆంటీ ముందే తెలుసా? ఎలా తెలుసు? అసలు ఇదెలా సాధ్యం? అంటూ ఉంది. ఇంకోవైపు రానా కార్తీక్‌ని పలకరించి అతను తెచ్చిన దేవరాజ్ పోస్ట్‌మార్టం రిపోర్ట్స్‌ని క్షుణ్ణంగా చూస్తూ వాటిని పరిశీలిస్తూ కార్తీక్‌ని వివరాలు అడిగి తెలుసుకోవడంతో రానా ఆ విషయంలో ఉన్న లోతును తెలుసుకొని, కార్తీక్ నేను నిన్ను పోస్ట్‌మార్టం స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకొని పోతా. ఎందుకంటే ఇప్పుడు నువ్వు నాకిచ్చిన ఈ ఫోటోసు, రిపోర్ట్సు ఇవన్నీ ఒక 20 సంవత్సరాల పైబడినవి. పైగా ఫోటోస్ అయితే బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్నాయిరా! ముందు వీటిని కలర్‌గా మార్పించాలి. అలాగే ఇప్పుడు మనం ఒక మంచి ఎక్స్‌పర్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటూ అతన్ని తీసుకొని తెలిసిన డాక్టర్ దగ్గరికి బయలుదేరారు. ఏవండోయ్! అసలు స్వప్నకు భవానీ గురించి, దేవరాజ్ గురించి ఎలా తెలుసు? నిజం తెలుసుకున్న స్వప్న దీప ప్రేమకు ఏమన్నా సహాయం చేస్తుందా? కార్తీక్ అనుకుంటున్నట్లుగానే ఆ రిపోర్ట్‌ల ద్వారా ఏమన్నా తెలుసుకునే అవకాశం ఉందా? అసలు నారాయణ, రవి ఏ విధంగా ప్లాన్ చేసి ఉమామహేశ్వరిని పెళ్ళికి ఒప్పించాలి అని చూస్తున్నారు? ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. కథనం ఎలా ఉందో బుల్లి కామెంట్ చేసి చెప్పండబ్బా కొంచెం.